హలో అండి, ఈరోజు వీడియో బీట్రూట్ కూర, అలాగే ముద్దపప్పు చూపెడుతున్నాను. మీకు అందరికీ వచ్చే ఉంటుంది, కానీ నేను వండుతున్నాను కాబట్టి మీకు కూడా చూపెడుతున్నాను నేను ఎలా వండుతాను. ఇక ముద్దపప్పుకు కావాల్సిన పదార్థం కందిపప్పు వేయించి పెట్టుకున్నాను. ఇదిగో ఎర్రగా వేయించి పెట్టుకున్నాను. ఒక్క చుక్క నూనె చుక్కేసి వేయించి పెట్టుకున్నాను. ఇంత ఇది బీట్రూట్ కూర కంటే బీట్రూట్ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 3 చిన్న బీట్రూట్లు తీసుకున్నాను, 3 బీట్రూట్ ముక్కలు అన్నమాట. ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొంచెం తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. అదే ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇవన్నీ వీటికి కావాల్సిన పదార్థాలు. ఇంకా నేను ఎలా చేస్తానో బీట్రూట్ కూర చూద్దరు కానీ రండి. ఇదిగోండి, కుక్కర్లో గిన్నె పెట్టేశాను, సరిపడా వాటర్ అన్నమాట. అవి సరిపోతాయి వాటర్. అదే ఇదిగో మూత పెట్టేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నమాట. ఇవి కూరకి, ఇవి కూడా దీంట్లోనే. ఇదిగోండి, కొద్దిగానే వాటర్, ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇంకా పెట్టేది చూసారు కదండి, ఇంకా మూత అక్కర్లేదు. పైన ఇగో పెట్టేసి పెట్టేసుకోవాలి. పప్పు ఎలాగా 5 విజిల్స్ ఉంచుతాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు తీస్తాను. ఇగో చూసారు కదండి, పప్పు ఉడికిపోయిందన్నమాట. అక్కడ ఇదిగో బీట్రూట్ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఈ పప్పు నెయ్యి వేసుకు తింటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆవకాయ స్పెషల్ అన్నమాట. దోసకాయ కానీ మామిడికాయ కానీ చాలా బాగుంటుంది. ఈ పప్పు వేయించి చేసుకుంటే ముద్దపప్పు బాగుంటుంది. చూసారు కదా, ఉప్పు వేసుకోవడం, తగినంత ఉప్పు. కమ్మగా భలే ఉంటుంది పప్పు. అయిపోయింది ఇది ముద్దపప్పు. చూసారు కదా, మీకు ఎప్పుడైనా కావాలంటే నచ్చితే ఈ పప్పు చేసుకోండి. ఇంకా కూరలోకి వెళ్ళిపోదాం. చూసుకున్నారు కదండి, బాండ్లు పెట్టేసుకున్నాను. కూరకు అనమాట, ముద్దపప్పు కనుక్కునేరు, ఇది కూరకి. సరే కదండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఉడకబెట్టుకున్న బీట్రూట్, కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు,
తగ్గండి తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, ఇది చాయిస్ అన్నమాట. కొంచెం పసుపు, తగినంత కారం, అంటే పచ్చిమిర్చి వేయలేదు కదండి ఇంకా, అందుకని తగినంత కారం, ఉప్పు, కాసేపు ఒక 5 నిమిషాల నుంచి దింపేసుకోండి, అయిపోయినట్టు. కదండి అయిపోయింది, ఇక బంద్ చేసి. ఎక్కువ టైం తీసుకోదు, ఇది ఉడకబెట్టేసుకుంటాం కదా. ఇది కూడా చాలా బాగుంటుంది బీట్రూట్. మీకు నచ్చితే ఒక వెల్లిపాయ కూడా దంచి వేసుకోవచ్చు, బాగుంటుంది. కదండి, ఇదిగో ముద్దపప్పు బీట్రూట్ కూర, ఇవి చాలా బాగుంటాయండి. చేసి చూడండి ఒకసారి, చేసి నాకు కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.